హలో బా వచ్చేసినావా? ఓకే, అక్కడ స్ట్రైట్గా రాలనే, అక్కడ నీకు రైట్ ఉంటుంది, ఆ రైట్లో తిరుగు. హా, అక్కడనే. నేను చూసిన ఇక ఇక్కడ బయటకు వస్తున్నాను చూడు, చెయ్యి చూపిస్తున్నా. వచ్చాయి. బా బాగున్నావా? ఏమైంది బా అంత సీరియస్గా ఉన్నావు? అందరు ఎట్లున్నారు ఊర్లో? అంతా మంచిగానే ఉన్నారు బా. అన్నీ ఆపినావా లేదా? ఇక అంటే ఇక అది నడుస్తూనే ఉంటాయి బా, అంతే. ఇంతకు మామ ఎట్లున్నాడు? ఆయన గురించి తెలిసిందే కదా బా, మందులు వేసుకోమంటే వేసుకోడు, హాస్పిటల్ తీసుకోతా అంటే అట్లా ఇట్లా రాడు. ఇక అంతే, ఇక ఆయన అంతే. సరే కానీ బా, ఈ డైరెక్షన్లోకి వద్దామని ఫిక్స్ అయిపోయినా బా, అందుకని చెప్పేసి గట్టిగా ఫుల్ కథలు రాసుకొచ్చేసిన బా. అయినా మనది యాక్టింగ్ కదా, డైరెక్షన్ ఏంది మళ్ళా? అంటే బా పెద్ద స్కోపింగ్ కనబడతలేదు బా యాక్టింగ్లా, అందుకని చెప్పేసి రైటింగ్ డైరెక్షన్లకు దిగిపోదామని చెప్పేసి ఇలా మంచిగా ఎదిగిర్రు, గట్టిగా బయటకు వచ్చిర్రు, ఫుల్ సపోర్ట్ ఉంది బయట. అందుకని చెప్పేసి నువ్వే నాకు ఏదో ఒకటి చేసి పెడితే మొత్తం ధనాదన్ 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 బయటకు వెళ్ళిపోదాం బా. బా ఏమంటావు బా? సరే, ముందైతే బట్టలు వద్దాం. బట్ ఇమీడియట్గా చేసేయాలి బా. చేద్దాం. అవును బా, ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ అందరు ఉన్నారు కదా, దిల్లాస్ ప్రొడక్షన్ హౌస్, గీతా ఆర్ట్స్, సురేష్ బాబు ప్రొడక్షన్ హౌస్లో మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నారు కదా బా. మరి మనకు రాదంటావా? అందరికీ సక్సెస్ అయిన 2% స్టోరీస్ మాత్రమే తెలుసు, అదే ఫెయిల్యూర్ అయిన 98% స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు. అంటే మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాత్రమే చెప్పారు, వాళ్ళనే ఫాలో అవ్వమన్నారు. సొసైటీ అనుకునే సక్సెస్ వేరు, మనం అనుకునే సక్సెస్ వేరు. ఇందాకేమన్నా డైరెక్టర్ అవ్వడం ఈజీ, యాక్టర్ అవ్వడం కష్టం. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ కూడా యాక్టర్ అవ్వడం ఈజీ అనుకుంటాడు, యాక్టర్ కూడా డైరెక్టర్ అవ్వడం ఈజీ అనుకుంటాడు. నిజం ఏంటంటే ఇక్కడ ఏదైనా కష్టమే. ఇక్కడ పేపర్ పెన్ నుండి ప్రొడ్యూసర్ దాకా అందరి కష్టాలేరా. మరి అందరు బాగానే ఉన్నారు కదా బా, మంచి మంచి స్టేజ్లో సెటిల్ అయిపోయి ఉన్నారు, మరి నువ్వేంటి ఇలా అంటున్నావు? ఇక్కడ వాడు గొప్ప వీడు గొప్ప అని ఉండదురా, టైం గొప్ప అంతే. ఈ సినిమా లైఫ్ అంటే ఒక రేస్ లాంటిది. ఇక్కడ నువ్వు వచ్చినప్పటి నుండి మళ్ళీ నీకు ఛాన్స్ వచ్చేంత వరకు రేస్లోనే ఉండాలి, లేకపోతే నీ ప్లేస్ రిప్లేస్ అయిపోతుంది. ఇందా చెప్పినట్టు టైం బావా, అది వాచ్ పెట్టుకుంటూ వచ్చేది కాదు, వెయిటింగ్ అనే ఆప్షన్ పెట్టుకుంటూ వచ్చేది. ఎన్నో ఆశలతో వచ్చినా బా, అయినా ఇక్కడ ఏముంది మరి? టాలెంట్ ఉండి వేస్టా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిచ్చోళ్ళా? ఇక్కడ ఏం లేవనుకుంటాం బావా, అన్నీ ఉంటాయి, మనమే చూసుకోవాలి. అన్నీ పక్కన మీద వేయొద్దు. నీ టాలెంట్ అనేది ఒక స్కిల్ మాత్రమే. ప్రతిసారి టాలెంట్ ఉంది అంటే పని అవ్వదు. స్కిల్ ఉంటే పని చేయొచ్చు బావా, ప్రతిదీ చేయలేవు. బావ నువ్వు ఎవరికి కథలు చెప్పలేదా? అంటే ఏ ప్రొడ్యూసర్ని కలవలేదా? రే అయినా ఏ లంజ కొడుకు రమ్మన్నారా నీ ఫీల్డ్కి? ముడ్డబట్టనికి వచ్చినావా? వెయిట్ చేయాలి, అన్నీ మూసుకొని వెయిట్ చేయి. నీకు నచ్చి ఈ ఫీల్డ్కి ఎట్లా వచ్చినావో నాకు నచ్చినోని పెట్టుకోవడం నా ఇష్టం రా భయ్. నువ్వోడరా నాకు చెప్పనీకే? అంటే ఈ ఒక్కనికే టాలెంట్ ఉందనా, లేక మేము తీసుకున్నా లేదరా టాలెంట్ లేదనా? ఫస్ట్ ట్రై చేయాలి, నెక్స్ట్ వెయిట్ చేయాలి, తర్వాత ప్రూవ్ చేయాలి, దాన్ని మేము యాక్సెప్ట్ చేయాలి తమ్ముడు. దానికి టైం పడుతుంది.
అంటే ఇక్కడ ఎవరికి ఎవరితో అవసరం ఉండదా? ఈ ఇండస్ట్రీకి ఎవరితో అవసరం ఉండదా? ఇక్కడ ఎవరితోని ఎవరికి అవసరం ఉండదు. అవసరం ఉండి వస్తే బొరుగురు వెళ్ళిపోతారు. ఇక్కడుండి ఏడ్చే అవసరం నీకు వస్తే ఇండస్ట్రీకి నువ్వు అవసరం, అంతే. నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు బా, ఇక్కడ ఇండస్ట్రీలో అవసరాలే ఉంటాయి కానీ నమ్మకం అనేదే ఉండదని. ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం అనేది నిజాలు కాదు బావా, ఒక థింక్ ప్రాసెస్ మాత్రమే. ఇక్కడ నేరం నువ్వే, సాక్షివి నువ్వే, లాయర్ నువ్వే, కోర్టువి నువ్వే, జడ్జివి కూడా నువ్వే. ఇంకోరు ఉండరు బా మన డిసిషన్కి. హలో మాయ. రే అర్జున్, వాడు వచ్చాడా? మాయ వచ్చాడు. నీ దగ్గర పంపినందుకు నీకు ఇబ్బంది ఏం లేదు కదా? అదేం లేదు మాయ, పర్లేదు. రా, డబ్బులు ఏమైనా కావాలా? పంపనా? లేదులే మాయ, సెట్ వరకు వెళ్తున్నా, పైసలు వస్తున్నాయి. సెట్ వర్కా? ఎందుకు రా అర్జున్, నీకు కష్టం అనిపించట్లేదా? పర్లేదు మాయ, దీంట్లో బాగానే ఉన్నా. ఇంతకు మీ హెల్త్ ఎలా ఉంది? పర్లేరా, ఇప్పుడు బాగానే ఉన్నా. ఇంతకు నువ్వు ఎలా ఉన్నావురా? ఎందుకు మాయ నాకు కూడా అబద్ధం చెప్తారు? నీకు ఆల్రెడీ బాధలు భయాలు ఉంటాయిరా. ఇప్పుడు నిజాల కన్నా అబద్ధాలే బెటర్. కోపం రావట్లేదా మాయ నా పైన? వస్తుందిరా, నా అల్లుడు ఇంకా గట్టిగా ట్రై చేయట్లేదని కోపం వస్తుంది. చూడు అర్జున్, నువ్వు గెలవడానికో గెలిచానని చెప్పుకోవడానికో ఫైట్ చేయకు. పడుకునే ముందు ఒక మంచి సీన్ తీశానన్న ఒక ఫీల్ కోసం మాత్రమే ఫైట్ చేయి. సరేరా, మీరు పడుకోండి. ఉంటారా? బాయ్. సరే మాయ, జాగ్రత్త. ఎవరు? నాన్ననా? సరే బావ, మరి రేపు ఏంటి ప్లాను? సినిమా. సినిమాలే లైఫ్ రా మావా, లైఫ్ అంతా సినిమా మావా, ఎటు చూసిన కథలే మావా, కొడతేరని కలలే మావా. కన్నీళ్ళు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమే రా. ఎవర్రా? చెప్పినాగా, సత్య. ఓ రైట్ బామర్దని చెప్పావు కదా. ఎవరు బా? మారుతున్నా అని మా ఇద్దరు జర్నీ ఇండస్ట్రీలో ఒకటేసారి స్టార్ట్ అయింది. హాయ్ బ్రో. బాబాయ్ ఒక చాయ్. అన్నా, గ్లాస్లో ఇయ్యి. అంటే గ్లాస్లో తాగితే మంచి ఫీల్ ఉంటుంది. నువ్వు కూడా డైరెక్షనేనా? సారీ, నీకు యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ కదా? కాదు బ్రో, మనోడికి యాక్టింగ్లో గ్రోత్ లేదని డైరెక్షన్లోకి వచ్చాడు. రాయడానికి కొన్ని వైట్ పేపర్లు, ఖర్చు పెట్టుకొని కొన్ని కలర్ పేపర్లు తెచ్చుకున్నాడు. చూడు బాస్, ఇదంతా కాదు, నీకు క్లారిటీ ఉండాలి. అది లేకే ఇక్కడ ఎక్కువ రోజులు ఎవడు ఉండలేదు. ఒకరోజు అది, ఒకరోజు ఇది. నీకు సినిమా కావాలనిపించాలి అంతే. బ్రో సినిమా అంటే నాకు ఇష్టం బ్రో. ఐ లవ్ సినిమా. సినిమా అంటే సినిమా. లవ్వా? లవ్ అంటే వీక్నెస్ బ్రో. సినిమాని వీక్నెస్ చేయకు. సినిమాని స్ట్రెంత్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు. దాదాపు 2 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇప్పటివరకు ఏం పీకలేదు, కానీ పీకాలి. సినిమా అంటే క్యారెక్టర్ కాదు బ్రో, ఇట్స్ అన్ ఐడియా. నమ్మాలంతే. ఒక్క ఛాన్స్ బ్రో, ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తా. ఒక్క ఛాన్స్ అనే రోజులు పోయినాయి. సర్లే కానీ టైం అవుతుంది, పోదాం. రే
వెళ్దాం పద. రే కాల్ చేయరా. ఐడియాలు ఆలోచనలని డైలాగులు బాగానే వేసిన బా. నమ్మించేయడం కన్నా వచ్చించేయడం బెటర్ అనిపిస్తుంది బా. నీ ఎంకమ్మా ప్రతి ఒక్కటి అన్నది పట్టించుకుంటే ఎందుకురా. రోడ్డు మీద సిగ్నల్స్ ఎంత దాటాలో ఉంటాయి. అట్లా అని చెప్పి అందరూ అదే ఫాలో అవుతురా? లేదుగా. ఎవరికి నచ్చినట్టు వాడు ఉన్నట్లే ఇది కూడా అంతే. అందరు అన్నట్టుగా నువ్వు ఉంటే నువ్వెందుకు పీకనే కదా. చెప్పు. చూడుబా, లైఫ్ అనేది సినిమా కాదు, ఒక ఫ్లో అసలుకే కాదు. ప్రతిదాన్ని సినిమాతో కంపేర్ చేయకు బావా. లైఫ్ వేరు, సినిమా వేరు. ఓకే, సినిమా తీసేవాళ్ళ లైఫ్ ప్రతి ఒక్కటి లైఫ్ సినిమాలానే ఉంటుంది అనుకుంటారు. నీకు ఇంకోలా చెప్పాలంటే వారానికి ఒకసారి గుడికి వెళ్ళి మనకు మాత్రమే దేవుడు. అక్కడే ఉన్న పూజారి ఏం ఫీల్ అవుతున్నా మనకు తెలియదు. అట్లనే మనం సినిమా గురించి ఆలోచించడం కూడా అంతే. ఇంకోటి తెలీదు. నేను ఒకటి అంట, ఇంకోటి అంటాడు. అందరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు బా. ఇండస్ట్రీలో జరిగేదే అది. అందులో ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అనేది మనకు తెలిసి ఉండాలి. బేసిక్గా మన పని మనం చేసుకోవాలి. ఎక్కువ ఆలోచించకు. అట్లని చెప్పి ఆలోచించకు మనకి రోయ్. సర్లే, నేను వస్తా. బాయ్. హాయ్ అన్న. హాయ్ రా. హాయ్ అన్న. ఏంది మధ్య వస్తానే లేవు, అంత బిజీ అయిపోయినావా? అదేం లేదన్న, ఒక సినిమాకి అసిస్టెంట్గా చేస్తున్నా. సో దానివల్లనే కొంచెం బిజీ. అయినా ఈడోడు ఫ్రెండా? నా బొమ్మ హాయ్. ఇండస్ట్రీలో ఏదో అవుదామని ఊరి నుంచి వచ్చాడు. పేరేంటి? సత్య. నువ్వేంటన్నా అప్పుడు మొదలెట్టేసావు? అవునన్నా, నువ్వేంది ఈ బ్రాండ్ అవుతున్నావు? అయినా బ్యాడ్ హ్యాబిట్స్కి బ్రాండ్ ఏందిరా? అయినా ఏందన్నా సడన్గా పిలిచినావు? సడన్గా ఏం లేదురా, చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకున్నాను. ఇంకా ఎప్పుడైనా మాట్లాడదామని పిలిచిన. ఆయన ఏంది ఇబ్బంది పెట్టినానా? అదేం లేదన్నా. సత్య, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ ఏమన్నా అవ్వచ్చు, కానీ ఇక్కడ సపోర్ట్ చేస్తేనే గెలుస్తాను మాత్రం అనుకో. ఇక నీ పరిస్థితి ఏంట్రా? నేను మన అర్జునుడు తిరుగుతున్నా అన్న. అయినా వాడితో తిరుగుతూ ఏమొస్తుందిరా? నువ్వు కూడా పని చేసుకోవాలి కదా, నీకు కూడా పనులు ఉంటాయి కదా. ఇక్కడ ఎవ్వంతో తిరిగినా ఏం రాదురా. ఎందుకు తిరిగామనే ఆలోచన తప్ప. గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చూసుకోవడం చాలా బెటర్. పని ఉంటే తిరుగు, తప్పులేదు.
కానీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? పక్కనోడు గెలిస్తే మనం గెలిచామనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఇక్కడ ఎవ్వడి గెలుపు వాడిదే. అర్థమైందా? నీకు కూడా. అవునన్నా, ఇంతకు సినిమా ఏమైంది? ఓటీటీయా థియేటరా రిలీజ్? సినిమా. ఇంతకీ తిన్నారా? ఏమైనా ఆర్డర్ పెట్టాలా? లేదన్నా, తినొచ్చా. ఇంకేంట్రా సినిమాలు ఎలా ఉన్నాయి? అట్లున్నాయన్నా. అయినా మిమ్మల్ని చూస్తే మస్తు అనిపిస్తుందిరా. అన్న ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకేరా. హలో అర్జున్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలిరా. నీకు చెప్పాలరా. అది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. చూడరా, కూర్చొని ఆలోచించి తీసేది కాదురా సినిమా అంటే. జనాలని కూర్చోపెట్టేలా తీసేదే సినిమా. అలా తీయాలంటే చాలా కష్టం రా అర్జున్. ఫస్ట్ సినిమా అనేది లైఫ్లో చాలా స్పెషల్. ఒకప్పుడు డైరెక్టర్ చెప్పిందే జరుగుతుండే, కానీ ఇప్పుడు డైరెక్టర్ తెలియకుండా చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్త ఉండాలి రా అర్జున్. పొద్దున్నే కథ అంటారు, మధ్యాహ్నం షూటింగ్ అంటారు, సాయంత్రం సమస్య అంటారు, రాత్రికి నువ్వు ఎవరో అంటారు. సినిమా గురించి తప్పుగా చెప్పట్లేదురా. సినిమా గొప్పది, కానీ ఇండస్ట్రీలోనే తప్పులు ఉన్నాయి. నీకు ఎప్పుడైనా ఇండస్ట్రీ మీద కోపం వస్తే ఎమోషన్స్ మాత్రమే తీర్చుకో. ఎమోషనల్గా మాత్రం డిసిషన్ తీసుకోకురా. ఇక నువ్వు రిలేషన్షిప్ మాత్రమే మెయింటైన్ చేయి. వాటితో వచ్చే ఎమోషన్స్ని మెయింటైన్ చేయకు, ఎందుకంటే అవే నిన్ను చాలా వీక్ చేసేస్తాయి. అయినా మన ఫస్ట్ సినిమాకి ఆప్షన్లు తక్కువ, అడ్జస్ట్మెంట్లు ఎక్కువరా. అయినా మనం తీసే ఫస్ట్ సినిమా ఎలా అయిపోయిందంటే ఎవరి సినిమా వాడే తీసుకునేలా అయిపోయింది. అయినా మనుషులను నమ్మడం కన్నా నీ కథను నమ్ముకొని సినిమా తీ. అయినా సినిమా తీయాలంటే కథ అనుకున్నప్పటి నుండి తీసేంత వరకు నమ్మిన మనుషులతో యుద్ధం చేయాలి అర్జున్. అయినా అన్నీ అనుకున్నట్టు జరిగినా లాస్ట్కి మన పేరు ఉంటుందో లేదో తెలియదు. నాలాగా అయినా సినిమానే లైఫ్ అనుకున్నప్పుడు ఆ సినిమానే లేకపోతే మనం ఉండి వేస్ట్ రా. ఇప్పుడే సాగురా. రే అన్న సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందిరా, కానీ డైరెక్టర్గా అన్న పేరు లేదురా. అన్నెక్కడ్రా?
అరే లోపల అన్న లోపల అన్న ఏమైందిరా? చనిపోయాడు లోపల ఏమైందిరా? లోపల అన్న చనిపోయి ఉన్నాడు రా. ఏం మాట్లాడుతున్నారా? లోపల అన్న చనిపోయి ఉన్నాడు రా. మా సినిమా వాళ్ళ లైఫ్ 100% కష్టపడితే 1% సక్సెస్ మాత్రమే వస్తుంది. ఆ 1% సక్సెస్ కూడా మా దాకా వస్తుందో లేదో తెలియని లైఫ్లు మావి. అయినా సరే వీ లవ్ సినిమా.